హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మాక్యూ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఎట్లా పనిచేస్తుందో చూసేద్దాం. సో ఈ మిషన్ వెయిటేజ్ వచ్చేసి 6.5 kg అండ్ 5 స్టార్ రేటింగ్ ఉంది. అండ్ ఆల్సో ఎయిర్ డ్రైయర్ కూడా అవైలబుల్లో ఉంది ఇందులో. సో ఇది నేను వచ్చేసి ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఫ్లిప్కార్ట్ నుండి. సో ఇది మనం లిక్విడ్ ఆర్ డిటర్జెంట్తో దేంతోనైనా వాష్ చేసుకోవచ్చు. నేనైతే డిటర్జెంట్తోనే వాష్ చేస్తున్నాను. దీని యొక్క టైమర్ వచ్చేసి మనకి 15 minutes ఇచ్చారు. సో మనం 15 minutes వరకు వాషింగ్ చేసుకునే టైమర్ అనేది ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ టైం కనుక మనకి వాష్ సరిగా అవ్వలేదు ఆర్ ఇంకొకసారి చేయాలి అనుకున్నా సరే మనం మళ్ళీ డిటర్జెంట్ని యాడ్ చేసుకొని 15 minutes పెట్టుకోవచ్చు. సో మేమైతే ఫస్ట్ టైం వాష్ చేసాము. మనకు వచ్చేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వాష్ ప్రోగ్రామింగ్, అండ్ సెకండ్ వన్ డ్రైన్ చేసుకోవడానికి, అందులో ఉన్న వాటర్ని క్లియర్ చేసుకోవడానికి, అండ్ థర్డ్ ఆప్షన్. సో నేను ఇక్కడ వచ్చేసి టైమర్ ఫిక్స్ చేస్తున్నాను, 15 minutes పెడుతున్నాను. సో మనం ఇక్కడ మిషన్ వర్కింగ్ చూడొచ్చు. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఇక్కడ ఒక నెట్ కూడా ఇచ్చారు. అది వచ్చేసి మనం ఏమైనా డస్ట్ పార్టికల్స్ కనుక ఉంటే అందులో ఉంటుంది. సో మనము బట్టలు వాషింగ్ అయ్యాక దాన్ని క్లియర్ చేసుకోవాలన్నమాట. సో అది నేను లాస్ట్లో చూపిస్తాను. సో నేను వాషింగ్ ఎట్లా ఉంటుందో ఈ మిషన్లో అనుకున్నాను, కానీ ఓకే, సాటిస్ఫై. వాషింగ్ అయితే బాగానే చేస్తుంది. అండ్ మనం ఇక్కడ 15 minutes టైం సెట్ చేసుకున్నాం కదా. సో అది వాష్ అయ్యేటప్పుడు ఆఫ్కి వచ్చేస్తుంది. సో అప్పుడు అది ఆఫ్ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పక్కన వాష్ ప్రోగ్రామింగ్ ఉంది కదా. సో దాంట్లో నుంచి మనము వాటర్ని అంతా తీసేయాలన్నమాట. సో ఇక్కడ డ్రైన్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇట్లా డ్రైన్లో పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ వాటర్ అంతా క్లియర్ అయిపోయిందన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే, డ్రైన్ అనేది మళ్ళీ ఆఫ్లో చేసుకొని మళ్ళీ వాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆఫ్ చేస్తున్నాను చూడండి. సో ఆఫ్ చేశాక మళ్ళీ ఇందులో వాటర్ని అనేది ఫిల్ చేసుకొని మళ్ళీ వాషింగ్ పెట్టుకోవాలి. అది ఎన్ని మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. 15. మనం ఎప్పుడైనా వాష్ ప్రోగ్రామింగ్ అనేది డ్రైన్లో నుంచి తీసేసి హెవీ అనేది ఉంటుంది అక్కడ ఆప్షన్ ఒకటి స్ట్రైట్గా. సో అది పెట్టుకోవాలి. సో హెవీలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే అది ఆఫ్లో ఉంటుంది. అండ్ మేమైతే ఫస్ట్ డే డ్రైన్లో పెట్టేసి అది మర్చిపోయాము. సో అది నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేసేటప్పటికి అది మిషన్ అనేది వర్క్ అవ్వలేదు. సో ఏంటి అని చెప్పి చూసేసరికి ఈ ఆప్షన్ అనేది ఆఫ్ చేయకుండా ఉండేసరికి అది మిషన్ వర్క్ అవ్వలేదు. సో మనం ఈ బటన్స్ అనేవి కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఈ ఆప్షన్స్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా అమ్మకి, ఇది ఇలా పెట్టుకోవాలని చెప్పి. ఇక్కడ వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఇది ఓపెన్ చేశాను కదా, రైట్ సైడ్. ఇందులో ఇది డ్రయర్ అన్నమాట. సో ఈ బట్టలన్నీ ఒక్కొక్కటి విడిగా తీసేసి డ్రయర్లో వేసేసాక ఒకటి వైట్ కలర్ది ఇచ్చారు, ఇది చూపిస్తాను. సో ఈ బట్టలన్నీ ఒక్కొక్కటి అలా ప్రెస్ చేయాలన్నమాట. సో అప్పుడే వాటర్ అనేవి క్లియర్గా వెళ్ళిపోతాయి. మేము ఫస్ట్ డే పైన పెట్టేసరికి అసలు వాటర్ అనేవి కొంచెం వెళ్ళినట్టు అనిపించాయి. సో ఆరడానికి కూడా టైం పట్టింది. సో మంచిగా ప్రెస్ చేసి ఆ వైట్ కలర్ది ఉంది ఒకటి, దాన్ని వచ్చేసి మనం దానిపైన పెట్టేసి మంచిగా కంప్రెస్ చేయాలి. సో బట్టలన్నీ ఇలా నీట్గా 1 by 1 దానిలో పేస్ట్ చేసుకొని బాగా ప్రెస్ చేసి, ఇందాక నేను ఒకటి చెప్పాను కదా వైట్ కలర్ది ఉంది అని, ఇదే ఆ ప్లేట్ లాగా ఉందన్నమాట. సో బట్టల పైన అది పెట్టేసి బాగా ప్రెస్ చేసి డోర్ క్లోజ్ చేయడమే. సో మనకి ఇక్కడ డ్రయర్కి వచ్చేసి 5 minutes ఇచ్చారు. సో 5 minutes వరకు మనకు ఈ డ్రయర్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మేము 3 minutes పెట్టి చూసాము. సో బట్టలు అయితే బాగానే డ్రై అయింది అని అనిపించాయి. అండ్ ఇది డ్రై అవుతున్నప్పుడు మిషన్ అనేది కదులుతూ ఉంది అన్నమాట. సో మనం ఇంకా ప్రెస్ చేయకుండా ఉంటే చాలా ఎక్కువ కదలడం మేము అబ్జర్వ్ చేసాము. సో ఇది డే 2 అన్నమాట. సో కొంచెం ఐడియా వచ్చింది ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి. సో డ్రయర్ టైం అయితే అయిపోయింది, బట్టలన్నీ బయటకు తీసేస్తున్నాము. తీసాక ఇందులో చెప్పాను కదా నేను ఒకటి వైట్ కలర్ది నెట్ లాగ్ ఇచ్చారని చెప్పి, అందులో ఏమైనా డస్ట్ ఉందా అని చెప్పి చూస్తే అందులో అయితే డస్ట్ అయితే ఉంది. డస్ట్ ఇన్ ద సెన్స్ దారం లాగా కొంచెం అలా వచ్చాయి. సో నేను ముందు చెప్పాను కదా ఒకటి నెట్లా ఉంటుందని. సో దాన్ని ఎట్లా క్లీన్ చేయాలో చూసేద్దాం. ఇదే నేను చెప్పింది నెట్. సో దీన్ని జస్ట్ ఇట్లా కిందికి ప్రెస్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది. దీనికి ఏమీ స్క్రూస్ అట్లా ఏం లేవు, జస్ట్ మనం హ్యాండ్తోనే ప్రెస్ చేసి తీసేయడం అన్నమాట.
ఫస్ట్ పైనది ప్రెస్ చేశాక అది బయటకు వచ్చాక కిందిది లాగేయాలి. సో నేను ఇక్కడ డస్ట్ ఉంది కానీ అది క్లిప్ మిస్ అయినట్టుంది, దాన్ని ట్యాప్ కింద పెట్టి వాష్ చేశాను. సో ఇట్లా వాష్ చేసి మళ్ళీ క్లియర్ చేసుకొని జస్ట్ ఫస్ట్ ఒక్కదాన్ని ఫిక్స్ చేసి సెకండ్ దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. సో నెట్ని ఫిక్స్ చేశాక జస్ట్ దానికి ప్రెస్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. If you like the video, please do like, share and subscribe to my channel.